మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక అద్భుతమైనటువంటి భార్యాభర్తలకు సంబంధించినటువంటి నిజంగా భార్యాభర్తలు అంటే సాక్షాత్తు శివపార్వతులతో సమానం. నాకు చాలామంది కాల్స్ చేస్తారు, గురువుగారు నేను డైవర్స్ తీసుకోవాలి, లేదా గురువుగారు నేను నా భర్తను వదిలేయాలనుకుంటున్నా, లేదా నా భార్యను వదిలేయాలనుకుంటున్నా. ఇలాంటి విషయాలు వింటూ ఉంటే చెవులల్లో నాకు అసలు వినడానికి కూడా బాధ అనిపిస్తుంది. ఎట్టి కోశాన కూడా ఎవరైతే ఉన్నారో నేను చెప్పేటువంటి విషయాలను బాగా శ్రద్ధగా వినండి. ఇది భార్యాభర్తలకు చాలా అంటే చాలా అవసరమైనటువంటి మాటలు. భర్త తన భార్యతో ఎప్పుడూ కూడా చెప్పకూడని 7 విషయాలు. అంటే భార్య భర్తకు కానీ భర్త భార్యకు కానివ్వండి, ఏదైనా కూడా మీ భార్య లావుగా అంటే మీ భార్య లావుగా ఉందని, లేదా తన శరీరమును ఎగతాళి చేయడం కానీ, తన శరీరం గురించి బాడీ షేమింగ్ గురించి మాట్లాడడం అనేటువంటిది ఇది ఎప్పుడూ చేయరాదు. భర్త భార్యతో, భార్య భర్తతో, ఎవరితోనైనా కూడా. అదేవిధంగా మీ అమ్మ వంటను మీ భార్య వంటను పోల్చవద్దు. మీ అమ్మ చేసినటువంటి వంట అమ్మ చేసింది, భార్య చేసేటువంటి వంట భార్య చేసేది. నీకంటే మా అమ్మ బాగా చేస్తుందని, మా అమ్మ కంటే నువ్వు బాగా చేయలేవని ఇలాంటి పోల్చడాలు ఎప్పుడూ చేయకూడదు. ఇక మూడవది, మీ భార్యను శాంతంగా ఉండమని, లేదా అదేవిధంగా ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అని ఎప్పుడూ కూడా అనవద్దు. శాంతంగా అంటే మీ భార్యను శాంతంగా ఉండు అని కానీ, లేదా ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అనేటువంటి విధంగా కానీ ఎప్పుడూ కూడా మీరు అనవద్దు. మీ కుటుంబాన్ని లేదా మీ పరిస్థితులను అర్థం చేసుకోవాలని ఆమెను బలవంతం చేయవద్దు. మీ కుటుంబాన్ని మీ పరిస్థితులను అర్థం చేసుకొని ఆమెను మీరు బలవంతం చేయొద్దు. ఎట్ ద సేమ్ టైం మరొకటి, ఆమెను లేదా ఆమె కుటుంబాన్ని అగౌరవపరిచేటువంటి విధంగా మాట్లాడకూడదు. నువ్వేం తెచ్చావు, నువ్వేమిచ్చావు, నాకు ఎంత కట్నం పెట్టారు, నాకు ఎంత డోరీ, ఇలాంటివి ఏది మాట్లాడద్దు వాళ్ళ కుటుంబం గురించి. నీకు నీ అమ్మ బుద్ధులే వచ్చాయని కానీ ఎప్పుడూ అనవద్దు. నువ్వు కూడా మీ అమ్మలాగానే, నీకు అన్నీ మీ అమ్మ బుద్ధులే వచ్చాయి, ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడద్దు. ఇక మరొకటి, నువ్వు రోజంతా ఏం చేస్తావు, నేనంటే పని మీద వెళ్తున్నాను, నువ్వు రోజంతా ఏం చేస్తున్నావు అనేటువంటి మాట అడగవద్దు. బదులుగా ఆమెను గట్టిగా మీరు కుదిరితే మీరు బయట వర్క్ చేసి ఇంటికి రాగానే మీ భార్యపై కాస్త చేయి వేసి ప్రేమగా మాట్లాడడమో, షేక్ హ్యాండ్ ఇవ్వడమో చేసేటువంటి ప్రయత్నం చేయండి. అంతే. ఎంతమంది అమ్మాయిలు ఆకర్షించినా తన కళ్ళు, చెవులు, చేతులు తన భార్యపైనే ఉండే మనిషిని మించినటువంటి అందగాడు మరొకరు ఉండరు అని మనకు చెప్పడం జరుగుతున్నది. మళ్ళీ చెప్తున్నాను, ఎంతమంది అమ్మాయిలు ఆకర్షించినా కూడా తన భర్తపై కానీ తన భార్యపై కానీ ఎవరైనా ఇద్దరు ఒకటే. తన కళ్ళు, చెవులు, చేతులు తన భార్యపైనే, తన భర్తపైనే లేదా భార్యపైన ఉండాలని చెప్పి మనిషికి అంటే నీకంటే మించినటువంటి అందగత్తె లేదు అనేటువంటి విధంగా మనము జీవితాన్ని ముందుకు వెళ్ళాలి. ఈ 7 సూక్తులు ఏవైతే ఉన్నాయో ఇవి కనుక మీరు ఆచరిస్తే మీకు డివర్సులు కానీ, మీకు గొడవలు కానీ, మీకు ఎలాంటి ఈగో విషయాలు కానీ మీ ముందుకు రావు అనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. కనుక వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో కుజుని దశనో, సూర్యుని దశనో, శని దశనో వస్తే కొంత గొడవలు అవి అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏమిటి అంటే ఇవి అద్భుతమైన రెమెడీస్. దీనిని మీరు ఒకసారి అప్లై చేసి చూడండి. తప్పకుండా మీ జీవితం మారకుంటే నన్ను అడగండి. మీ వ్యక్తిగత జాతక రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వన్స్ కాల్ మీ. 100% మీ జీవితంలో ఒక వెలుగు అనేటువంటి నేను నింపుతాను. ఆల్ ద బెస్ట్.